Hello, welcome back to Manu and Cherry along with Happy and Richie. ఇవాళ vlog ఏంటో చూస్తారు కదా, అన్బాక్సింగ్ ఇస్ సో మచ్ ఫన్. మనం ఇష్టపడి కొనుక్కున్న ఐటమ్స్ అన్ని కూడా ఇంటికి వచ్చేసి మనం అలా ఓపెన్ చేసి ఒక లుక్ వేసుకుంటే ఆ ఆనందమే వేరబ్బా. మా సూరత్ ట్రిప్ వ్లాగ్ చూస్తారు కదా, సో మీరు అందరు కూడా నన్ను కమెంట్స్ లో అడిగారు, అక్క మీరే అక్కడ కొన్నారు అంటే. కొంతమందికి డౌట్ అనమాట, వీళ్ళు నిజంగా కొన్నారా లేకపోతే కొలాబరేషన్ కోసం వీళ్ళు చెప్పారా అనేది కొంతమందికి డౌట్. సో వాళ్ళ కోసం అండ్ జెన్యూన్ గా అక్క మీరేం కొన్నారు, మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ మేము కూడా చూసి నచ్చితే కొనుక్కుంటాం అనుకునే వాళ్ళ కోసం కూడా ఈ వ్లాగ్ నేను ఇవాళ చేయబోతున్నాను. ఈ వ్లాగ్ లో నేను సూరత్ లో ఏం కొన్నాను, నా ఫ్యామిలీ కోసం నేను ఏమేం కొన్నాను అన్ని తీసుకొచ్చిన అన్ని కూడా మీకు చూపిస్తాను. అండ్ సూరత్ లోనే కాదు, లైక్ సమ్మర్ కూడా వచ్చింది కాబట్టి నేను నాకు నా పిల్లలకి కూడా సమ్మర్ వేర్, సమ్మర్ లో ఏం వేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అన్న క్లోత్స్ కూడా నేను కొన్ని తెప్పించుకున్నాను. సో నా సెలెక్షన్ వేర్ అనమాట. సో అవన్నీ కూడా నేను ఈ బ్లాగ్ లో చూపించబోతున్నాను. అండ్ వాటి లింక్స్ ని కూడా కింద నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా చూసేసి ఈ వ్లాగ్ ని ఎంజాయ్ చేసి మీ సమ్మర్ ని కూడా ఫన్ చేసుకోండి. ఇప్పుడు అన్బాక్సింగ్ సో మచ్ ఫన్ చేసేద్దాము. సో అన్బాక్సింగ్ ఏంటి అనుకుంటున్నారు కదా, ఎస్. సో మేము సూరత్ కూడా ఊపుకుంటూ వెళ్ళాము, మీరు చూసారు. యాక్చువల్గా మీరు ఆటోలో చూసింటే కనుక వాళ్ళు ప్యాక్ చేసిన ఒక గోన్ సంచి లాగా లైక్ వైట్ కవర్ బ్యాగ్, జిప్ బ్యాగ్ లో ఇచ్చారనమాట. అది మనం అక్కడి నుంచి ఇక్కడికి మోసుకురాలేము కాబట్టి నేను తెలివితేటలతో ఆలోచించింది ఏంటంటే సూట్ కేసు ఎలాగో మనం ఇక్కడికి వచ్చినా కూడా యూజ్ చేయొచ్చు కదా. మీకున్న పవర్ అలాంటి సార్. అంటే నేను అపబ్రహ్మన్ అంటావా? మేబీ. సో ట్రావెలింగ్ కి పనికొస్తుంది. ఎట్లాగో నాకు ఇంకో 2 లగేజ్ పెరిగారు కాబట్టి ఎప్పుడైనా ఊర్లో వెళ్ళాల్సినప్పుడు సూట్ కేసు కూడా పనికొస్తుందని చెప్పి మా ఆయనతో నేను సూరత్ లో సూట్ కేసు కొనిచ్చాను. చాలా సంతోషంగా ఉండదప్పా. దిస్ ఈస్ ద ట్యాగ్ అన్నమాట. లైక్ సూరత్ నుంచి మేము బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చిన రిటర్న్ ఫ్లైట్ ట్యాగ్ కి సంబంధించింది. ఇవన్నీ కూడా సూరత్ లో పర్చేస్ చేసిన బట్టలే. సో అవన్నీ కూడా నేను ఎవరెవరి కోసం తీసుకున్నాను, ఏం తీసుకున్నాను అవన్నీ కూడా ఇప్పుడు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత నా స్పెషల్ వేర్ అనమాట. నాకు మళ్ళీ పిల్లలకి కూడా నేను కొన్ని సమ్మర్ వేర్ తెప్పించాను. సో అవి కూడా నేను చూపించేసి లింక్స్ ని కింద ప్రొవైడ్ చేస్తాను. సో పదండి స్టార్ట్ చేసేద్దామా. సో నా షాపింగ్ బ్యాగ్ యాక్చువల్లీ పిల్లలు పుట్టిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఆఫ్టర్ 2 years కూడా నేను డైరెక్ట్ షాప్స్ కి వెళ్ళి నాకు నచ్చిన ఐటమ్స్ నేను సెలెక్ట్ చేసి తీసుకున్నాను. సో నా సెలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా చూసి చెప్పేయాలి. ఈ సూట్ కేసు వచ్చేసి అమెరికన్ టూరిస్టర్ సూట్ కేసు. ఇది వచ్చేసి చరణ్ ఫేవరెట్, నచ్చింది యాక్చువల్గా నేను సూట్ కేసు దగ్గర కూడా మేము ఇద్దరం మళ్ళీ కొంచెం సేపు డిస్కషన్ చేసుకున్నాము. ఎందుకంటే అక్కడ ఒకటి ఇదే బ్లాక్, దీని మీద ఇక్కడ పూలు లీవ్స్ లాగా డిజైన్ వచ్చి కొంచెం గర్లీగా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇట్లా ప్యాక్ మోర్ ఫన్ అమెరికన్ టూరిస్టర్. లోపల ఇట్లా బ్లూ వచ్చింది అనమాట. లైక్ చూస్తున్నారు కదా ఈ బ్లూ అంతా. నేను చూసిన దాంట్లో ఏంటి అంటే లోపలంతా పింక్ ఉంది. సో అది నాకు బాగా నచ్చింది. కాకపోతే చర్య అంటే ఏంటంటే నీకు ఆల్రెడీ 2 అబ్బాయిలు ఉన్నారు, నేను అబ్బాయిని, ఊర్లో వెళ్ళినా కూడా ఎప్పుడు మా ముగ్గురు బట్టలు కదా ఎక్కువ ఉంటాయి. సో అని చెప్పి తీసుకోమని చెప్పాడు. సరే ఏదో బాగుంది, కనీసం తను చెప్పిన సూట్ కేసు ఇట్లా తీసుకుంటే గుర్తుంచుకుని నన్ను పిల్లల్ని ట్రిప్ కి తీసుకెళ్తాడు అని చెప్పేసి నేను ఇట్లా సెలెక్ట్ చేశాను. అండ్ బట్టల విషయానికి వచ్చేస్తే సో మీకు చెప్పినట్టు అక్కడ మనకి సింగిల్ పీసెస్ ఇవ్వరు. సో ఏదైనా కూడా మనం లాట్ లోనే కొనాలన్నమాట. లైక్ బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్కువ యూస్ఫుల్ అనమాట. అక్కడ యూజువల్లీ మన లాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి బాగా నచ్చి కొనుక్కోవాలి, ఆ ప్రైజెస్ కి నచ్చి కొనుక్కోవాలనుకుంటే కనుక ఇట్లా మనం సింగిల్ లాట్స్ లో కూడా తీసుకోవచ్చు. సో నేనైతే అలా సింగిల్ లాట్స్ లోనే తీసుకున్నాను. సో ఫస్ట్ ఈ శారీస్ వచ్చేసి ఇవి లెనిన్ కాటన్ అనమాట. ఈ లెనిన్ కాటన్ ఏంటంటే మా మమ్మీ కోసం అని తీసుకున్నాను. సో మా మమ్మీకి ఇలాంటి ఈ మెటీరియల్ ఇవి ఎక్కువగా కడతారు. సో మా మమ్మీకి ఇష్టం అని చెప్పేసి నేను ఈ లెనిన్ కాటన్ శారీస్ తీసుకున్నాను. సో ఇది కూడా చూసారు కదా, 3, 4, 5 ఈ 5 శారీస్ కూడా లాట్ అనమాట, ఒక లాట్. సో సింగిల్ పీసెస్ ఇవ్వరు కాబట్టి నేను ఒక లాట్ తీసేసుకున్నాను, నేను చూపిస్తాను. ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ పడినాయి. యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్ లో మనం కొనుక్కునే దానికన్నా కూడా చాలా తక్కువ పడినాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా మంది నాకు ఆ బ్లాగ్ చూడంగానే కింద కమెంట్స్ లో కూడా క్వాలిటీ అస్సలు బాగాలేదు, అంత తక్కువ ప్రైజెస్ ఏంటి, అసలు బాగాలేదు ఏంటి అన్నారు. సో ఇక్కడ దొరికే క్వాలిటీ అనండి, ఇక్కడ మనకి ఏదైతే 2000, 3000 చెప్పి అమ్మేస్తున్నారో అదే క్వాలిటీ శారీస్ అనమాట అక్కడ మనకి దొరికేది కూడా.
మీరు కొన్న తర్వాత నుంచి మా ఇంట్లో వాళ్ళు ఎలా వెయిట్ చేస్తున్నారంటే కొత్త బట్టలు వేసుకోవటానికి అని చెప్పేసి అప్పటి నుంచి నేనేమో లేదు నేను అన్బాక్సింగ్ చేయాలి మీరు అప్పటిదాకా వేసుకోవద్దు అని చెప్పి ఇలా బంధించేసాను సూట్ కేసులో. చూసారు కదా. సో ఇది వచ్చేసి లెనిన్ కాటన్ శారీస్ అనమాట. సో మెటీరియల్ కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది, ప్లస్ చాలా బాగుంది కూడా మెటీరియల్ కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్లో ఇట్లా ఫ్లోరల్ వచ్చింది. సో ఇది వచ్చేసి గ్రే మీద పింక్ ఇది వచ్చింది అనమాట. నాకు ఈ షేడ్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. చూసారు కదా. శారీ అంతా కూడా ఇట్లా వైట్ మీద బ్లూ ఫ్లవర్స్. సో ఈ 5 కూడా ఒక లాట్ అనమాట. సో లెనిన్ కాటన్లో ఒక లాట్ తీసుకున్నాను మమ్మీ కోసం. సో మీ అందరికీ నచ్చినాయి అని అనుకుంటున్నాను. సో మీకు ఏ శారీ ఎక్కువ నచ్చింది అని కూడా మీరు కింద కమెంట్స్లో తెలపండి. సో ఒక వ్లాగ్లో మా మమ్మీతో ఆ శారీ కట్టించుకుని మీకు చూపిస్తాను. చూసారు కదా. సో మా మమ్మీ సెక్షన్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మా ఆంటీ ఇదనమాట. మా అత్తయ్యకి తీసుకున్నాను. సో ఆవిడ ఎక్కువ ఈ సమ్మర్ ఈ టైంలో కాటన్ శారీసే కడతారు, అందుకని చెప్పేసి ఆవిడకి ఇష్టమని చెప్పి సో ఈ మెటీరియల్లో నేను తీసుకోవాల్సి వచ్చింది. ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. లైక్ అన్ని కూడా డిఫరెంట్ ప్రింట్స్. కాకపోతే అక్కడ ఏంటంటే మనం ఒకసారి చూసుకోవాలండి. లైక్ ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని కలర్స్ మారుతాయి కానీ డిజైన్స్ సేమ్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇలా లక్కీగా మనకి ఇట్లా డిఫరెంట్ లైక్ ఒకే లాట్ లో కూడా ఇలా డిఫరెంట్ పీసెస్ కూడా ఉంటాయి అనమాట. సో అవి ఒకసారి మనం చూసుకుని కేర్ఫుల్ గా కొంచెం పేషెన్స్ తో వెతుక్కుని తీసుకోవాలి. సో చూసారు కదా. సో ఇలా వస్తుంది అనమాట ఈ శారీ. ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్, అనమాట. సో ఆవిడ ఇట్లాంటి టైప్ ఆఫ్ మెటీరియల్స్ కడతారు ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చినప్పుడు కూడా. సో ఇట్లా ఈ బ్రౌన్ మీద ఈ గ్రీన్ వచ్చేసి మొత్తం లీవ్స్ బుట్టా లాగా వచ్చినాయి అనమాట. ఎస్ బుట్టా. ఇందాక మా మమ్మీ చైర్ మీద కూడా అన్ని బుట్టాలు అనమాట. అది ఈ షేడ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. లైక్ చూస్తున్నారు కదా, పర్పుల్ షేడ్ అనమాట. పర్పుల్ షేడ్ మీద ఇట్లా జామెట్రిక్ డిజైన్స్ లాగా. సో మనకి మ్యాచింగ్ బ్లౌజ్ పీసెస్ కూడా వచ్చినాయి శారీస్ కి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో ఇదిగోండి ఇలా వస్తుంది ఈ బ్లూ. నేను శారీస్ లో యాక్చువల్లీ చాలా పూర్. ఇట్లా అన్బాక్సింగ్ నేను ఫస్ట్ టైం ఎక్కువ చేయలేదు ఇది వరకు. సో నాకు ఎలా చూపించాలంటే ఐడియా రావట్లేదు. సో మీరేం అనుకోకండి. సో ఇది కూడా ఇట్లా మనకి ఇలా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది శారీ అంతా కూడా. సో ఇట్లా వస్తుంది శారీ. చూసారు కదా, బాగుంది కదా. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పింక్ అనమాట. ఈ పింక్ ఎల్లో వచ్చింది, ఆ పింక్ గ్రీన్ వచ్చింది లైక్ ఇలా. సో ఈ శారీస్ అంతా కూడా అంటే ఒక ట్రీ లాగా అనమాట. లైక్ ట్రీకి పైన లీవ్స్ ఉంటాయి కదా, సో అలా వచ్చినాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి లైక్ ఆల్ కాంబినేషన్ ఇది లాగా వచ్చింది ఇలా. శారీ అంతా కూడా ఇట్లా ఓవరాల్ లైక్ డిఫరెంట్ షేడ్స్ తో డిఫరెంట్ కలర్స్ తో ఇట్లా వచ్చింది అనమాట. సో మా మమ్మీకి ఇది లాట్ ఎట్లాగో ఆంటీ కోసం కూడా ఇది ఒక లాట్ అనమాట. ఎస్. సో మా ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళకి నేను ఏమేమి తెచ్చాను ఏంటి అనేది మీకు చూపించేసాను కదా. సో వాళ్ళిద్దరి తర్వాత నాకు నా ఫ్యామిలీలో కొంచెం ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు మీ అందరికి తెలుసు వాళ్ళు ఎవరు ఏంటి అనేది. ఎస్, నా క్రేజీ ఫ్యామిలీ అనమాట. ఫస్ట్ మా క్రేజీ ఫ్యామిలీ కోసం నేను ఏమేమి తెచ్చాను ఏంటి. యాక్చువల్లీ ఇవంతా కూడా ఒక లాట్ అనమాట. ఈ శారీస్ లాట్ లో ఏంటి అంటే 8 శారీస్ వచ్చినాయి అనమాట మనకు ఒక లాట్ లో. సో నేను ఇది మా క్రేజీ ఫ్యామిలీ కోసం అని తీసుకున్నాను. అండ్ ఇందులో ఒకటి మాత్రం మా ఆయన భావన గారికి ఇస్తాను అని చెప్పారు. సో ఆవిడ యాక్చువల్ గా చరణ్ కి ఫస్ట్ టైం రాఖీ కట్టారనమాట ఇయర్. అప్పుడు అనుకోకుండా తను ఏం తీసుకువెళ్ళలేకపోయాడు భావన గారికి. సో గుర్తుంచుకుని మరి నాకు అక్కడ చెప్పాడు భావన గారికి నేను ఒక శారీ తీసుకోమను అని చెప్పేసి. సో ఈ లాట్ లోనే భావన గారికి ప్లస్ నా క్రేజీ ఫ్యామిలీకి కూడా నేను తీసుకున్నాను. లైక్ ఈ మెటీరియల్ ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. వాళ్ళు ఏదో చెప్పారు కానీ నాకు గుర్తురాట్లేదు. బికాస్ మీకు తెలుసు కదా ఈ శారీస్ కి సంబంధించిన మనకి ఇట్లా క్యాటలాగ్స్ ఇస్తారనమాట. మీ అందరికీ నేను ఆ బ్లాగ్ లో కూడా చెప్పాను. మీకు ఒకవేళ బిజినెస్ ఏంటంటే మీకు క్యాటలాగ్స్ కూడా ఇస్తారు. సో బిజినెస్ చేసే వాళ్ళు ఏంటంటే మీ క్లయింట్స్ కి మీరు ఈ క్యాటలాగ్ చూపించుకుని ఆ శారీస్ మీరు కూడా పంపించవచ్చు అనమాట. సో నాకు కూడా అలా క్యాటలాగ్ ఇచ్చారు. మొత్తం విడమర్చి శారీతో సహా అన్ని ఉంటాయి అనమాట. మనకి కోడ్ తో సహా కూడా ఉంటుంది. సో మీకు కనుక ఈ క్యాటలాగ్ మీ క్లయింట్స్ కి చూపించినప్పుడు మీ క్లయింట్స్ ఆ కోడ్ నెంబర్ మీకు చెప్తే మీరు హ్యాపీగా ఆ శారీని వాళ్ళకి పార్సల్ చేసేయచ్చు. సో అలా ఉందనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది ఇది ఈ కాంబినేషన్స్. అందులో మీకు ఒకటి చూపిస్తాను. ఇచ్చే శారీస్ కాబట్టి ఇది శారీ విత్ బ్లౌజ్ పీస్ కూడా ఉందనమాట. ఇది ఆల్రెడీ ఇట్లా టై చేసింది, నేను ఓపెన్ చేస్తే బాగోదు. సో మీకు ఇలాగే చూపిస్తున్నాను. చాలా బాగుంది శారీ కూడా, చాలా సాఫ్ట్ ఉంది. అండ్
మనం కట్టుకుంటే కూడా చాలా లుక్ వస్తుంది. సో నాకు నచ్చి నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇదిగోండి ఇట్లా ఇలా ఇది చూపిస్తా. లైక్ గ్రీన్ కలర్. ఇది వచ్చేసి మనకి సేమ్ క్రీమ్ మీద ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. ఇది కూడా ఏంటంటే నేవీ బ్లూ, మీరంతా బ్లాక్ అనుకోవచ్చు. సో బ్లాక్ ఇక్కడ ఉంది. సో ఇది బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ యాక్చువల్గా మనం ఎవరికి పెట్టకూడదు కాబట్టి ఇది నేను తీసేసుకుంటున్నాను. మన క్రేజీ ఫ్యామిలీతో నేను కూడా ఈక్వల్గా ఉండాలి కదా. సో అందరం ఒకేసారి కట్టుకున్నప్పుడు ఒకే టైప్ ఆఫ్ శారీస్ బాగుంటుంది కదా. సో అందుకని చెప్పి ఈ బ్లాక్ నేను ఉంచుకుంటున్నాను, బ్లాక్ పెట్టకూడదు కాబట్టి. అండ్ ఈ నేవీ బ్లూ మీద ఇట్లా ఈ డిజైన్ వచ్చింది అనమాట, జామెట్రిక్ డిజైన్స్ వచ్చినాయి. సో ఇవన్నీ ప్రస్తుతానికి అయితే నేను తీసుకున్నాను. ఎవరికి ఏదైనా నేనైతే సెలెక్ట్ చేయను, బికాస్ వాళ్ళ ఇష్టం. వాళ్ళ ముందు నేను ఇది తీసుకెళ్ళి ఇట్లా పెడతాను, వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళు కట్టుకున్నప్పుడు కూడా వాళ్ళకి నచ్చాలి కదా, అందుకని చెప్పేసి నేను వాళ్ళ సెలెక్షన్కి వదిలేస్తాను అనమాట. యూజువల్లీ వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఒకవేళ మేఘ్నాకు వెళ్ళినా మా ముగ్గురు కోసం తీసుకొస్తారు, సిద్ధు విష్ణు వాళ్ళు వెళ్ళినా కూడా మా ముగ్గురు కోసం తీసుకొస్తారు. అలాగే మహి ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుంచుకుని మా ముగ్గురు కోసం తీసుకొస్తారు. సో నేనైనా అంతే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ వీళ్ళ గురించి గుర్తుంచుకుని అందరికీ ఒకేలాగే ఉండాలి అని చెప్పేసి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా నలుగురికి సేమ్ గా ఉండే ఐటమ్స్ మేము తీసుకొచ్చుకుంటాం అనమాట. పెళ్ళైన కొత్తల్లో కూడా ఎంతసేపు నాకు నేనేం కొనుక్కోవాలి, ఏంటి, నాకు ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది అని అనిపించేది. కానీ తర్వాత స్లోగా నాకు కాదు, నేను కాదు ప్రయారిటీ, నా ఫ్యామిలీ ప్రయారిటీ. సో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఇది కొంటే వాళ్ళు ఆ మూమెంట్, ఆ ఫీల్ అది చూసి సర్ప్రైజ్ అయ్యి చాలా ఆనందపడతారు కదా అన్న థాట్ లో అప్పటి నుంచి కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యే తీసుకుంటాను. అండ్ ఇంకొకటి వచ్చేసి పిల్లల గురించి అంటారా, వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు. అక్కడ యాక్చువల్ గా చిన్నపిల్లలకే లైక్ ప్రేమన్కి మనకి నేను చాలా వెతికి కొన్ని డిజైన్స్ సెట్ చేసి తీసుకొచ్చాను. నాకు వాళ్ళ ఏజ్ లో లాట్ లో దొరకలేదు, ఎందుకంటే పిల్లలవి కూడా సింగిల్ పీసెస్ ఇవ్వనన్నారు, అన్ని కూడా లాట్ లో కొనాలి. వచ్చాక తీసుకున్నాను అని అనుకున్నాము. నా విషయానికి వస్తే కూడా నాకు కూడా నేను అక్కడేం పర్చేస్ చేసుకోలేదు, బికాస్ కుర్తాస్ అన్ని కూడా సేమ్ ప్యాటర్న్ లో మనకి డిజైన్స్ కలర్స్ మారినాయి అనమాట. సో మనకు అంత యూజ్ ఉండదు, బికాస్ డైలీ ఒకటే ప్యాటర్న్ సేమ్ డిఫరెంట్ కలర్స్ నేను వేసుకుని తిరగలేను కదా. సో అందుకని చెప్పేసి నాకు కూడా నేను ఏం కొనుక్కోలేదు. అలాగే మా ఆయన చెరీ గారికి కూడా నేను ఏం కొనలేకపోయాను అక్కడ. అండ్ నౌ కమ్స్ మై లిటిల్ హీరోస్ బట్టలు. సో ఇవి కూడా ఎక్కువ తీసుకురాలేదండి. అక్కడ ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి పిల్లలిద్దరికి కూడా 4 జతలు తెచ్చుకున్నాను నేను అక్కడి నుంచి. సో నాకు ఇవి కూడా చాలా యూనిక్ డిజైన్స్ అనిపించినాయి. సో ఫస్ట్ హ్యాపీ చూపిస్తాను మీకు. సో చూసారు కదా, సో ఇది షర్ట్ ఇలా వచ్చింది. సో ఇది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉందండి. అంటే మీరు అక్కడ పేషెన్స్ తో వెతికి మీరు తీసుకోవాలన్నమాట. ఏదైనా కూడా వాళ్ళు చూపించింది తీసేసుకుంటే కష్టం. సో మీరు వెతికి తీసుకుంటే కనుక మీకు మంచి మెటీరియల్ తో మంచి చీప్ ప్రైస్ తో చక్కగా వస్తాయి. ఇలా నిక్కర్ వచ్చింది, లైక్ ఇలా షర్ట్ అన్నమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నేవీ బ్లూ. కలర్స్ అన్ని కూడా ఎక్కడ సేమ్ కలర్ రాకూడదు అని కూడా నేను చాలా పేషెన్స్ తో వెతికి తీసుకున్నాను సెట్స్ కూడా. పాపం వాళ్ళు కూడా నా కోసం చాలా సెట్స్ తీసి మరీ చూపించారు. సో ఈ నేవీ బ్లూ దానికి ఏంటంటే ఇట్లా ఎల్లో నిక్కర్ వచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా నేవీ బ్లూ, కాకపోతే ఈ నేవీ బ్లూ మీద ఏంటంటే ఆరెంజ్ వచ్చింది. నాకు యాక్చువల్గా ఇది చాలా బాగా నచ్చింది సెట్. దీనికి ఆరెంజ్ నిక్కర్ అనమాట. సో చాలా సాఫ్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ లో. సో ఈ గ్రీన్ కి ఏంటంటే జీన్స్ టైప్ నిక్కర్ వచ్చింది అనమాట. కానీ జీన్స్ లుక్ అయినా కూడా స్టిఫ్ గా లేదు, చాలా బాగుంది సాఫ్ట్ గా. అండ్ ఇప్పుడు మా రిచ్ బాబుకి. సో ఇందాక చూసారు కదా, యాక్చువల్ గా సేమ్ ప్యాటర్న్స్ తీసుకున్నాను ఇద్దరికి కూడా. హ్యాపీ బాబుకి ఏదైతే నేవీ బ్లూ మీద ఎల్లో నిక్కర్ వచ్చిందో సేమ్ అదే ప్యాటర్న్ రిచీకి బ్లాక్. ఎంత చిన్నగా ఉందో చూడండి. సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్, బ్లాక్ మీద గ్రే డిజైన్ అనమాట. ఇది కొన్ని ట్విన్నింగ్స్ చేయాలి కదా పిల్లలిద్దరికి కూడా. సో మీరు చూసినట్టయితే హ్యాపీకి రిచీకి కూడా సేమ్ తీసుకున్నాను అనమాట, సైజెస్ డిఫరెంట్. అండ్ రిచీ థర్డ్ కాస్ట్యూమ్ వచ్చేసి మెరూన్ కలర్, లైక్ వైన్ కలర్. ఇప్పుడు వరకు నేను ఇక్కడ తీసుకున్న 2 years లో కూడా హ్యాపీకి ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ నేను చూడలేదు. ఇది ఇట్లా గ్రే కలర్ వచ్చింది అనమాట. గ్రే కలర్ మీద ఇట్లా వైన్ కలర్ షర్ట్, గ్రీన్ లైక్ డార్క్ గ్రీన్ షర్ట్ మీద లైక్ లైట్ గ్రీన్ నిక్కర్ అనమాట. సో చాలా స్టైలిష్ గా ఉన్నాయి బట్టలు, పిల్లల బట్టలు అయితే నాకైతే బాగా నచ్చింది. ఇంకా బేసిక్లీ నిజం చెప్పాలంటే అబ్బాయి బేబీ బాయ్ బట్టల కన్నా బేబీ గర్ల్ బట్టలు అక్కడ చాలా బాగున్నాయి. బై ఛాన్స్ మీరు బిజినెస్ పని మీద కానీ లేకపోతే మీరు ఇట్లా లాట్ లో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో పేషెన్స్ తో వెతుక్కుని నేను లాట్ లో కొనుక్కున్నాను వాళ్ళు కూడా మీరు వెళ్ళి చక్కగా ప్యాటర్న్స్ ని సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు. సో చూసారు కదా, అదన్నమాట. ఇవన్నీ కూడా నా సూరత్ షాపింగ్. సో ఇంతటితో నా సూరత్ షాపింగ్ ని ముగిస్తున్నాను. సో మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి ఏ కాస్ట్యూమ్ నచ్చింది ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్ లో తెలపండి. ఆ కాస్ట్యూమ్ తో ఒక పిక్ కానీ లేదంటే నెక్స్ట్ రాబోయే వ్లాగ్స్ లో కానీ వేసి ఆ బట్టలు మీ అందరికి కూడా నేను చూపిస్తాను. మరి నా కోసం నేను తీసుకోవాలి కదా,
కదా. మరి ఇంతమందికి నేను తీసుకున్నప్పుడు మరి నా కోసం కూడా నేను తీసుకోవాలి కదా. అలాగే సమ్మర్ వచ్చింది, ప్లస్ నా పాత బట్టలు కూడా సరిపోవట్లేదు. మీరు అందరూ అంటున్నారు కదా, మీ అంచగా మీరు చాలా లావ్ అయిపోయారు అని. సో అలాగే నా సైజుని కూడా నేను మార్చాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి నేను కొన్ని పర్చేస్ చేశాను. సరదాగా ఈ వ్లాగ్ లో మీకు అవన్నీ కూడా చూపించి అవన్నీ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదంతా ఏం కొలాబ్ కాదండి. సో నా పర్సనల్ చాయిస్ మీకు నచ్చింది కాబట్టి సో మీకు కూడా యూజ్ అవుతుంది అన్న ఒక ఆలోచనతో నేను షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఇదంతా కూడా నా పర్సనల్ ఇంట్రెస్ట్ తో మీ అందరికి షేర్ చేసుకుంటున్నాను. మీరు విసుక్కోకుండా చూడండి. మీకు నచ్చితే కనుక మా డిస్క్రిప్షన్ లో ఈ లింక్ కోడ్స్ ఇస్తాను. సో మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ నాకు చాలా చాలా తక్కువ దొరికినాయి అనమాట. సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇది ప్రమోషనల్ ఆఫర్ అయితే కాదు. సో ఫస్ట్ స్టార్టింగ్ నేను వేసుకున్న ఇదే అనమాట. సో ఇదేంటి అంటే లైట్ లావెండర్ మీద మొత్తం లీఫ్ డిజైన్స్ వచ్చాయి. ఇది వచ్చేసి ఇట్లా సెట్ వచ్చింది, లైక్ కుర్తా అండ్ ప్యాంట్. నేను యూజువల్లీ కొన్ని మింత్రా నుంచి, తర్వాత అజియో యాప్ నుంచి, లేదంటే మ్యాక్స్ ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడన్నా నచ్చితే నేను కొనేసుకుంటాను. సో ఈ పర్టికులర్ గా ఇక్కడ అని చెప్పేసి నేను ఎప్పుడు తీసుకోను. సమ్మర్ కలెక్షన్ కూడా చాలా బాగా నచ్చింది మింత్రాలో, అందుకని చెప్పేసి ఈసారి నేను మింత్రా నుంచి తెప్పించుకున్నాను. నేను నా కలెక్షన్ గురించి డీటెయిల్ గా చెప్పదలుచుకోలేదు, జస్ట్ మీకు చూపించేసి లింక్స్ నెట్లో ఇస్తాను కాబట్టి మీరే చూసి డైరెక్ట్ గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఇలా కుర్తా అంతా కూడా ప్లెయిన్ వచ్చి మనకి నెక్ దగ్గర ఇట్లా ప్యాటర్న్ డిజైన్ వచ్చి, హ్యాండ్స్ దగ్గర కూడా ఇట్లా వైట్ లో డిజైన్ వచ్చింది అనమాట. ఓన్లీ హ్యాండ్స్ అండ్ నెక్ మాత్రం ఇలా ప్యాటర్న్ వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి ఇట్లా ప్యాంట్ అనమాట, ప్యాంట్ సెట్ లైక్ పెలాజో ప్యాంట్ లాగా వచ్చింది, లైక్ లూజ్ కింద. సో పెలాజో ప్యాంట్ అనమాట. నాకు ఈ షేడ్ కూడా చాలా బాగా నచ్చింది. సో లైట్ బీజ్ కలర్, లైక్ బ్రౌనిష్ బీజ్ అంటారు కదా. సో బ్రౌనిష్ బీజ్ కలర్ మీద చిన్న చిన్న చిప్స్, గోల్డ్ చిప్స్ అంటాం కదా, సో గోల్డ్ చిప్స్ లాగా అంటించారు. ప్యాంట్ అంతా కూడా ప్లెయిన్ వచ్చింది. అండ్ కింద మళ్ళీ సేమ్ కుర్తాకి ఏదైతే డిజైన్ ఉందో సేమ్ అదే డిజైన్ ప్యాంట్ కి ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి నాకు బాగా నచ్చింది. ఎప్పుడన్నా చిన్న గెట్ టుగెదర్స్ వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా గేమ్ షోస్ కి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అన్న థాట్ లో నేను తెప్పించుకున్నాను. లైక్ టాప్ అంతా కూడా ఇట్లా ప్లెయిన్ వైట్ వచ్చింది. ఏదైతే బటన్స్ పెడతామో అక్కడ మాత్రం ఇట్లా బ్లూ, కొంచెం ఆ బార్డర్ బ్లూ ఇచ్చారు. ప్యాంట్ వచ్చేసి డిజైనర్ వేర్ లాగా, లైక్ ప్రింటెడ్ ప్యాంట్, సమ్మర్ వేర్ అనమాట. ఇది కంప్లీట్ సమ్మర్ వేర్. చూడటానికి బట్టలు సింపుల్ గా ఉన్నా కూడా మనం రెడీ అయ్యే స్టైల్లో ఉంటుందండి ఆ మ్యాజిక్ అనేది. సో అప్పుడప్పుడు నేను కొంచెం మేనేజ్ చేస్తా అట్లా. సో ఇట్లా అనార్కలి బ్లూ ఫ్రాక్, లైట్ కలర్స్, లైక్ అలా సోబర్ కలర్స్ నే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. చూసారు కదా, ఇది ఓన్లీ కుర్తానే వచ్చింది. నాకు ఎందుకో ఇది చాలా బాగా నచ్చింది. సో కుర్తాకి ఇట్లా జస్ట్ ఒక చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. మిగతా కుర్తా అంతా కూడా ఇట్లా గ్రీనీ ఇది లాగా. నాకు ఇది కూడా బాగా నచ్చింది. లైక్ నావన్నీ ఇట్లాగే ఉంటాయి, చాలా సోబర్ గా ఉంటాయి. సో ప్లెయిన్ కుర్తా, నేను ఎక్కువ ప్లెయిన్స్ ప్రిఫర్ చేస్తాను ఎక్కువ కూడా. ఎందుకంటే ఇవి మనం ఎప్పుడన్నా చిన్న గెట్ టుగెదర్స్ కి కానీ పార్టీస్ కి కూడా మనం చక్కగా వేసేసుకుని, లైక్ దీనికి మ్యాచీ అవుట్ఫిట్ కి మ్యాచీగా జ్యువెలరీ అది పెట్టి మంచి హెయిర్ స్టైల్ చేసుకుని మంచిగా వెళ్తే ఇవి కూడా చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి. సో కుర్తా అంతా ప్లెయిన్ వచ్చి ప్యాంట్ కొంచెం ప్రింటెడ్ ఇచ్చారు. అండ్ ఇది ఒక్కటి మాత్రం కొంచెం డిజైనర్ వేర్ లాగా తీసుకున్నాను నేను. ఇది ఏంటంటే డిజైనర్ వేర్ ఎందుకన్నానంటే ఇట్లా షోల్డర్ కి మనకి ఇక్కడ కట్ వచ్చి మళ్ళీ హ్యాండ్స్ జాయిన్ అయినట్టు వస్తాయి అనమాట. సో నాకు ఇది కూడా బాగా నచ్చింది. నేను ఏదైతే పర్చేస్ చేసి తీసుకొచ్చానో ఈ డెసిషన్ ని బట్టి మీరు నా కమెంట్స్ లో తెలపండి. సో నేను బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా లేదా అని ఒక ప్లాన్ వేసుకుని స్టార్ట్ చేస్తా. సో ఇది కూడా వచ్చేసి ఇట్లా గ్రే కలర్ అనమాట, చాలా సోబర్ గా ఉంది. ఇది గ్రే కి మనకి ఇలా ఈ టైప్ ఆఫ్ ప్యాంట్, చుడీ ప్యాంట్ లాగా వచ్చింది ఇది. అండ్ ఇది వచ్చేసి బ్లూ అనమాట, బ్లూ మీద పింక్ ఇది వచ్చింది. వావ్. అండ్ ప్యాంట్ కూడా ఇట్లా ప్రింటెడ్. నా మింత్రా కలెక్షన్ చూసారు కదా. సో పిల్లల కోసం కూడా నేను మింత్రా నుంచి కొన్ని తెప్పించాను, లైక్ అజియో అండ్ మింత్రా నుంచి కూడా. సో అవి కూడా చూసేయండి. ఇది వచ్చేసి హ్యాపీ కోసం అని చెప్పి సమ్మర్ నిక్కర్ అనమాట. లైక్ కొబ్బరి చెట్లు, స్వాన్స్, ఫ్లెమింగోస్, బోట్స్ అవన్నీ ఉండేలాగా ఒక సమ్మర్ నిక్కర్ తీసుకున్నాను. యూజువల్లీ హ్యాపీకి నేను కొంచెం ఎక్కువ బట్టలు తీసుకున్నాను ఈ సమ్మర్ కి, బికాస్ వాడు స్కూల్ కి వెళ్తున్నాడు. సమ్మర్ క్యాంప్ కి కూడా జాయిన్ చేశాను. సో వాడికి కొంచెం ఎక్కువ బట్టలు బయటకు వెళ్ళినప్పుడు మంచిగా ఉండేలాగా కావాలి కాబట్టి నేను హ్యాపీకి కాన్సన్ట్రేట్ చేశాను. రిచి కూడా తెప్పించాను, కాకపోతే అంత ఎక్కువగా తెప్పించలేదు. రిచి ఇంట్లోనే ఉంటాడు కాబట్టి సో వాడి ఫస్ట్ ఏవైతే బట్టలు ఉన్నాయో అవన్నీ కూడా నేను యూజ్ చేసేద్దామని అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా సెట్ లాగా వచ్చినాయి అనమాట నాకు, లైక్ ఆల్ షేడ్స్ ఆఫ్ నిక్కర్స్. సో వాడికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది సమ్మర్ క్లాసెస్ కి వెళ్ళినప్పుడు కూడా. అన్ని షేడ్స్ లో నిక్కర్స్ అనమాట, సేమ్
సో యూజువల్లీ సమ్మర్కి నేను షార్ట్సే ప్రిఫర్ చేస్తాను ఇద్దరికి కూడా. ఎప్పుడన్నా స్కూల్కి అలా వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఏసీస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడే నేను ఫుల్ వేర్ లైక్ ఫుల్ స్లీవ్స్ అండ్ ప్యాంట్స్ వేసి పంపిస్తాను, లేదంటే యూజువల్లీ నిక్కర్స్ అనమాట. సో ఇవి ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి, లైక్ గ్రే, బ్లాక్, వైట్, ఇవి కూడా ఉన్నాయి. ఆల్రెడీ అవి యూజ్ చేసేసాడు కాబట్టి అవి నేను చూపించలేకపోతున్నాను, వాష్ లో ఉన్నాయి. సో ఇది ఒక సెట్ ఇట్లా. అండ్ షర్ట్స్ వచ్చేసి ఇట్లా, లైక్ పిల్లలకు కూడా నేను చాలా సోబర్ కలర్స్ లోనే తీసుకున్నాను, లైక్ మరి బ్రైట్ అండ్ డార్క్ కలర్స్ కాకుండా లైక్ సోబర్ కలర్స్ లో. అండ్ దీని గురించి చెప్పాలంటే నాకు ఈ షర్ట్ చాలా బాగా నచ్చింది, లైక్ సమ్మర్ కి హ్యాపీకి వేస్తే చాలా బాగుంటుందని నచ్చి నేను తీసుకున్నాను అనమాట. ఫ్లోరల్ షర్ట్. లెట్స్ మేక్ ద ఫ్యూచర్ ఫన్. సో పిల్లలకి నేను ఎక్కువగా ఇలాంటి ట్యాగ్స్ చెప్తూ ఉంటాను. అండ్ దిస్ ఇస్ లైట్ పింక్ అనమాట, పింక్ మీద చిన్న టెడ్డీ బేర్ లాగా పాండా వచ్చింది. సో ఇవి నేను హ్యాపీ కోసం తెప్పించాను. దీస్ ఆల్ ఆర్ సమ్మర్ వేర్ ఫర్ హ్యాపీ. అండ్ హియర్ కమ్స్ ఫర్ రిచీ. సేమ్ హ్యాపీకి ఏదైతే ఉందో సేమ్ అదే. అయ్యో షర్ట్స్ మారిపోయినట్టున్నాయి, సారీ. ఇది రిచీకి, ఇది హ్యాపీకి. సో సేమ్ అనమాట. సో లెట్స్ మేక్ ద ఫ్యూచర్ ఫన్. అండ్ అలాగే ఇవి ఏంటి అంటే మీ యార్కర్స్ వాళ్ళవండి, పిల్లలకి చాలా సాఫ్ట్ గా ఉంటాయి. సో మీరు ఒకసారి చూడండి, పిల్లలు ఎవరైనా ఉంటే ఈ ఏజ్ వాళ్ళకి, నాకైతే చాలా నచ్చుతాయి వాళ్ళవి. సో నేను వాళ్ళవి ఒక సెట్ తెప్పించేసాను అనమాట, లైక్ 5 సెట్స్ వచ్చినాయి. సమ్మర్ కాబట్టి వాళ్ళకి కూడా బనీన్ క్లాత్ లో చాలా సాఫ్ట్ గా చాలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు కూడా. సో అలా వచ్చిన సెట్స్ లో ఇవి అనమాట. లైక్ ఇవన్నీ రిచీకి నేను తీసుకున్న బట్టలు, లైక్ చూసారు కదా. సో చాలా సాఫ్ట్ గా చాలా క్యూట్ గా కూడా ఉంటారు ఇవి వేసుకుంటే. వీళ్ళది ఇన్స్టా పేజ్ కూడా ఉన్నట్టుంది, మీ ఆర్కర్స్ అనేది. సో అందులో ఒకసారి చూడండి. అండ్ నాది ఇంకొక ఫేవరెట్ వచ్చేసి ఇట్లా నైట్ టైమ్స్. యూజువల్లీ సమ్మర్ లో మనం ఏసీస్ వేసుకుంటున్నాము, నైట్ టైం కూడా అమ్మో మా ఇంట్లో చాలా వేడిగా ఉంది. సో ఏసీస్ వేస్తున్నాం కాబట్టి నైట్ టైం వాడికి దుప్పట్లు కప్పుకోరు. సో అందుకని చెప్పేసి నైట్ టైం మాత్రం నేను ఈ టైప్ ఆఫ్ క్లోత్ ని ప్రిఫర్ చేస్తాను. ఇది ప్యూర్ కాటన్ అండి, చాలా సాఫ్ట్ ఉంది. లైక్ ప్యాంట్ కూడా ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట, లైక్ లయన్ డిజైన్ లాగా. అండ్ సేమ్ అలాంటిదే ఇంకొకటి, ఇది డైనో. యాక్చువల్గా ఇది హ్యాపీ కోసం సర్చ్ చేశాను, హ్యాపీ కోసం దొరకలేదు. సేమ్ దానికి ఇలా ప్యాంట్. సో ఇది మా రిచి గారి కోసం అనమాట. రిచి కూడా ఇంకా తీసుకున్నాను. సో అవన్నీ వాష్ లోనే ఆల్రెడీ యూజ్ చేసేసాం అనమాట. సో అవన్నీ కూడా నేను తర్వాత మళ్ళీ ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను. మీరు అనుకోవచ్చు ఇంత కలర్ షాపింగ్ చేసేసాను ఏంటి అని. ఇది నేను ఆఫ్టర్ 2 years చేశానండి. సో చాలా ఇష్టంగా 2 years తర్వాత నా కోసం, నా వాళ్ళ కోసం నేను పర్చేస్ చేసిన బట్టలు అనమాట ఇవి. సో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఏమేమి కాస్ట్యూమ్స్ నచ్చాయి, ఏ కలర్ కాంబినేషన్ మీకు ఎక్కువ నచ్చింది అని అనుకున్నారో ఆ కాంబినేషన్ ని నాకు కమెంట్ సెక్షన్ లో తెలపండి. సో నేనేం చేస్తానో మీకు తెలుసు కదా. సో మీరేం చేయాలో మీకు తెలుసు కదా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ చేయటం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. బాయ్. సో నా సమ్మర్ కలెక్షన్ రెడీ అయిపోయింది. మీ సమ్మర్ కలెక్షన్ కూడా మీరు తొందరగా రెడీ చేసేసుకుంటారని అనుకుంటున్నాను, ఆర్ ఈ పాటికి చేసేసుకున్నారు అని అనుకుంటున్నాను. సో ప్రేమతో మీ మను అండ్ చెరీ సైనింగ్ ఆఫ్. బాయ్. ఇప్పుడు ఏంటి 1.5 hours టైం ఉంది, ఇంకా ఏం చేద్దాం? ఎయిర్పోర్ట్ చూడలేదు కదా, ఎయిర్పోర్ట్ టూర్ చేయి. ఇవాళ ఫ్యాన్స్ కి పండుగ. ఎక్స్ట్రా చేయమగ్రే. చాలా కాలం తర్వాత నేను మళ్ళీ ఫ్లైట్ ఎక్కాను.